హాయ్ అండి, అమీర్పేట్ జావేద్ హబీబ్ నుంచి నేను రాకేష్ని. సో ఇవాళ మన మోడల్కి వచ్చేసి స్ట్రీక్స్ చేస్తున్నాం అనమాట. స్ట్రీక్స్ అనేది ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్ టోన్కి డిఫరెంట్గా చేస్తాం. సో మన మేడంకి హెయిర్ వచ్చేసి కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఉంది. సో ఈ మేడంకి మోడల్కి చేసేది ఏంటంటే మనం కొంచెం గోల్డెన్ హైలైట్స్లో ఇస్తే స్కిన్ టోన్కి కూడా సూట్ అవుతుంది, ఇంకా బెటర్ లుక్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ట్యాంగిల్స్ ఫ్రీ చేసుకుంటున్నాము. ట్యాంగిల్ ఫ్రీ చేసుకున్న తర్వాత సెక్షన్ బై సెక్షన్ హైలైటింగ్ రోల్ చేసుకున్నాము. సో ఎక్కువ కర్లీ ఉంది, హెయిర్ ఫ్రీజీగా ఉంది. సో స్ట్రైట్ హెయిర్ వాళ్ళకంటే కర్లీ హెయిర్కి చేస్తుంటే ఇంకా ఎక్కువ హైలైట్స్ అయిపోతుంది, ఇంకా ఈజీగా విజిబుల్ ఉంటుంది అనమాట స్ట్రైట్ హెయిర్లో కంటే. సో లుక్ వైజ్ కూడా బాగుంటుంది. మేడం ఫోర్ హెడ్ వైజ్ మనం కట్ చేసుకున్నాము. సో కలర్ కూడా చేంజ్ చేస్తున్నాం. ఎక్కువ వాల్యూమ్ ఉంది కాబట్టి తక్కువ సెక్షన్స్ తీసుకుంటున్నాము. సో ఈ హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఉంది కాబట్టి అన్మేనేజబుల్ ఉంది కాబట్టి క్లిప్పింగ్ చేస్తున్నాం మనం, ఈజీగా ఉంటుంది. సో హైలైట్స్ ఈజీగా విజిబుల్ ఉండాలనుకుంటే మేడం క్రౌన్ సెక్షన్ని బట్టి సెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈజీగా విజిబుల్ ఉంటుంది, లుక్ కూడా చేంజ్ ఉంటుంది. సో ఫోర్ హెడ్ లాంగ్ ఉంది కాబట్టి మనం ఈ సెక్షన్ తీసుకొని హైలైట్స్ వేసుకుంటే బాగుంటుంది. అన్ని పార్టీషన్స్ అన్నీ తీసుకున్నాము. హైలైటింగ్కి హైలైట్ చేయాలంటే కంపల్సరీ ఫాయిల్ కంపల్సరీ. సో ఇప్పుడు మనం కలరింగ్ అప్లికేషన్ చేసుకుంటున్నాము. వీవింగ్ చేసేసిన తర్వాత స్ట్రీక్స్ వేయించుకున్న తర్వాత మీరు కలర్ స్టే షాంపూ కండిషనర్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అదేంటంటే మీకు లాంగ్ స్టే ఉంటుంది, షైనీగా కూడా కనిపిస్తుంది మీకు. సో చాలామంది స్ట్రీక్స్ వేయించుకుంటారు కానీ మెయింటైన్ చేయడానికి రాదు. సో దీనికి 0% మెయింటెనెన్స్. ఓన్లీ మీరు హెయిర్ వాష్ చేసుకుంటే చాలు, షైనింగ్ అదిగా ఉంటుంది న్యాచురల్గా. మీరు దీనికి సపరేట్గా షైన్ స్ప్రేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ స్మూత్ అండ్ షైన్ కలర్. సో ఇప్పుడు మనం కలర్ అప్లికేషన్ చేసుకున్నాము. ఒక 10 to 15 minutes వెయిట్ చేద్దాం. కలర్ డెవలప్ అవ్వగానే వాష్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం హెయిర్ కలర్ పెట్టి 20 minutes అయిపోయింది. సో మనం హెయిర్ వాష్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం కలర్ వాష్ చేస్తున్నాము. వాష్ చేస్తున్న కొద్దీ మన కలర్ ఎట్లా విజిబుల్ అవుతుందో చూడండి. న్యాచురల్ హెయిర్ ఎలా ఉంది, మన కలర్ హెయిర్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ డ్రై చేస్తున్నాము. హెయిర్ సెట్ చేయడానికి హెయిర్ వాష్ చేసి బ్లో డ్రై చేసేసిన మనం, బ్లాష్ డ్రై. సో హెయిర్ సెట్ చేసుకుంటే అయిపోతుంది మనకి. హైలైట్స్ కూడా ఈజీగా విజిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ హెయిర్కి సిరం అప్లికేషన్ చేసుకుందాం. సిరం వచ్చేసి డ్రైనేజ్ కంట్రోల్ చేస్తుంది, స్మూత్ అండ్ షైన్ ఉంటుంది, కలర్ ఇంకా ఎక్కువ విజిబుల్ ఉంటుంది. సో సిరం పెట్టిన తర్వాత చూడండి, ఇంకా కలర్ ఇంకా ఎక్కువ విజిబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రీక్స్ అయిపోయినాయండి. సో మ్యామ్కి ఎక్కువ లైట్ కావాలనుకుంటే మనం వీళ్ళు వేసినాం. మనం ఇంకా హెవీగా కావాలనుకుంటే కూడా హెవీగా వేసుకోవచ్చు. సో స్కిన్ టోన్ వైజ్ ఇంకా హెవీగా కనిపించదని మేడం చెప్పింది కాబట్టి మనం ఈ స్టైలింగ్లో చేసుకున్నాం. థ్యాంక్ యూ.